డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా అష్టకర్మలలో పుట్టినటువంటి వారి యొక్క వివాహ సంబంధమైనటువంటి దోషాలు ఏ విధంగా వారిని వివాహము కానీయకుండా చేస్తున్నాయి, ఆ దోషాన్ని మనము తెలుసుకుని ఏ విధంగా దానిని రెక్టిఫై చేసుకుని మనం కానీ ప్రయత్నించగలిగితే త్వరగా వివాహాలు మనము అనుకున్నటువంటి కాలంలో జరిగి ఉత్తమమైనటువంటి ఫలితాలని అందించగలవు అన్నటువంటి ఆలోచనతో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ అష్టకర్మలలో పుట్టినటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశం పైన ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. అందులో సూర్య దోషాన్ని కలిగినటువంటి వారికి వివాహము, చంద్ర దోషము కలిగినటువంటి వారికి వివాహము, కుజ దోషము కలిగినటువంటి వారికి వివాహము, బుధ గ్రహ దోషము కలిగినటువంటి వారికి వివాహము. అంటే ఇక్కడ బుధ గ్రహము కాకుండా బుధ కర్మ రిజిస్ట్రీ అని చెప్పొచ్చు, ఎందుకంటే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి. అందువల్ల బుధ కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహము, గురు కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహము, శుక్ర కర్మ కలిగినటువంటి వారికి ఉన్నటువంటి దోషము వలన ప్రాప్తించినటువంటి వివాహ ప్రాప్తము, మరియు శని కర్మ దోషము వారికి ఉన్నటువంటి వివాహ ప్రాప్తం ఏమిటి, రాహు కర్మ దోషము కలిగినటువంటి వారికి వివాహ ప్రాప్తం ఎలా ఉంటుంది అన్న అంశాలని మనము క్రమంగా ఒక్కొక్క వీడియోలో తెలియజేయడానికి నేను మీకు సపరేట్గా ఇస్తాను. అయితే జనరల్గా ఏమిటంటే ఈ వివాహము అనే విషయాన్ని మనం ప్రథమ వివాహం నుండి మొదలు పెడుతున్నాము. అది రెండవ వివాహానికి వెళ్తుందా, మూడో వివాహానికి వెళ్తుందా అన్న అంశాలని మనం చెప్పాలంటే వ్యక్తిగత జాతకం అవసరము, దానికి తగినటువంటి విధి నియమములు కూడాను ఉన్నాయి. అయితే ప్రథమ వివాహం గురించి మొట్టమొదట మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాము. ఈ ప్రథమ వివాహానికి ఎవరైనా కానీ 1వ భావము 7వ భావము అంటే 1-7 భావాల సంబంధాన్ని తీసుకొని వివాహాన్ని నిర్ణయించడం అనేది ఉంటుంది. జనరల్గా పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఈ జన్మలు మారవచ్చు కానీ సంబంధాలు మాత్రం మారవు అంటుంటారు. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఆ సంబంధాలు మనల్ని ఎత్తుకుంటూ వస్తాయి. పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కొన్ని పాప పుణ్య కార్యాలను బట్టి ఎవరినైతే మనము ఏ బాంధవ్యాల్లోనైతే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పాపకర్మలు చేశామో అదే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని మనము పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలని ఈ జన్మలో అనుభవిస్తున్నాము మేము అని అంటుంటారు. అంటే ఏమిటి, మీ జన్మలు ఎన్నైనా ఎత్తొచ్చు, మీరు మనం ఎన్ని జన్మలైనా మార్చుకుంటూ వెళ్ళొచ్చు, కానీ బాంధవ్యాలు బంధుత్వాలు మాత్రం మారవు. ఎలాగంటే మనం రాశి చక్రాన్ని కానీ లేదా లగ్న చక్రం అని కానీ తీసుకోండి, నటల్ చార్ట్ అంటారు. దీంట్లో 12 భావాలు ఉంటాయి.
కాలపురుషునికి 1వ భావం మేషము నుంచి కాలపురుషునికి 12వ భావం మీనం వరకు తీసుకుంటే ఏది మీది లగ్నంగా ఉంటుందో, మీరు పుట్టిన సమయంలో ఏదైతే లగ్నంగా ఉంటుందో ఆ లగ్నములో నుంచి వచ్చినటువంటి ఈ మేషము అనే భావము ఎన్నవ భావముగా ఉంది, లేదా కర్కాటకం ఎన్నవ భావముగా ఉంది, తుల ఎన్నవ భావముగా ఉంది, మకరం ఎన్నవ భావంగా ఉంది. ఇలాగ మనం తీసుకున్నా కానీ ఆ మకరం కానీ మేషము కానీ కర్కాటకం కానీ లేదా తుల ఈ భావాల యొక్క బాంధవ్యాలు వాటికి తీసుకున్నట్టు కర్మ రిజిస్ట్ని బట్టి అవి అలాంటి ఫలితాలని మళ్ళీ మళ్ళీ ఇస్తుంటాయి. ఆ రీతిలో ఉదాహరణకి మనము చాలా వీడియోల్లో చర్చించాం. అదేమిటంటే ఒకరు కన్యా రాశిలో కానీ కన్యా లగ్నంలో పుట్టినప్పుడు ఆ కన్య అనే భావానికి శని కర్మ రిజిస్ట్రీ మరి చంద్రకర్మ రిజిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఆ కుటుంబంలో ఖచ్చితంగా ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలు, భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు కనెక్ట్ అయి తీరుతారు అన్నాం. ఒకవేళ మీనరాశిలోనో మీన లగ్నంలోనో ఒకరు పుట్టినప్పుడు కంపల్సరిగా ఆ భావం సూర్యకర్మ రిజిస్ట్రీని రేడియేట్ చేస్తుంది కాబట్టి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడమే కాకుండా అదే కుటుంబంలో వైద్యులు ఉండడము, అడ్మినిస్ట్రేషన్ పొలిటీషియన్ గా ఉండడం కానీ తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు అని మనం చెప్పుకుంటున్నాం. ఒకవేళ ఒకరిది కుంభరాశి కుంభలగ్నం అయినప్పుడు ఖచ్చితంగా కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి, ఆ కుటుంబంలో ఉంటాయి. వివాహ సమస్యలు వస్తాయి, వివాహం లేట్ అవుతుంది, వివాహం చేసుకోని వాళ్ళు ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ, ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే వివాహం చేసుకున్నా గానీ వారు త్వరగా వితంతులు అవుతారు అని ఆ కర్మారీషిని బట్టి చెప్పాం. అంటే ఆ కుంభం యొక్క తత్వం అనేది మీ లగ్నం ఏదైనా గానీ ఆ లగ్నం నుంచి ఎన్నో భావంగా వచ్చినా ఆ భావ బంధుత్వ కారకత్వాలని వదలదు. కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ ఎవర్ హైడ్ అన్నట్టుగా అది మనల్ని ఎత్తుక్కుంటే వస్తుంది ఆ భావం యొక్క కర్మ రిజిస్టర్ అనేది మనం మాట్లాడినాం. అయితే ఈరోజు మొట్టమొదట ఒక్కొక్క కార్మిక రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారు దాదాపు 800 కోట్ల జనాభా ఉన్నటువంటి మన ప్రపంచంలో ఎవరైనా కానీ అష్టకర్మల్లోనే పుట్టాలి. అలాంటి సందర్భంలో మనం తీసుకునే ఒక్కొక్క కర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి నక్షత్రాల యొక్క డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీని బేస్ చేసుకుని వీరు వివాహానికి వెళితే వీరికి వస్తున్నటువంటి రాబోయే భాగస్వామి ఇలాగే మీకు ఆప్షన్ ఇస్తారు, అదే మీకు బౌండరీ, అదే మీకు ఆపర్చునిటీ, దాన్ని యూజ్ చేసుకోండి. అలా యూజ్ చేసుకోవడం వల్ల మీరు మంచి వివాహ జీవితాన్ని పొందగలుగుతారు అనేదాన్ని మనం కూడా ఒక్కొక్కటిగా చర్చించబోతున్నాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. సూర్యగ్రహ కర్మ రిజిస్ట్రీని దోషముగా తీసుకుని పుట్టినటువంటి వారికి ప్రథమ వివాహము ఏ విధంగా ఈ ప్రకృతి మనకి అందిస్తుంది, మనకు ఎలాంటి బౌండరీని మన యొక్క జాతకంలో అది అందించుంటుంది, మనకు ఎలాంటి ఆపర్చునిటీని అది కలిగించుంటుంది, ఎలాంటి ఆప్షన్ని మనకి ఇచ్చుంటుంది అన్న విషయాలను ఈరోజు కూలంకషంగా చర్చించబోతున్నాం. చూడండి, జనరల్గా సూర్యగ్రహ కర్మ రిజిస్ట్రీ అన్నాను, కానీ మీరందరూ ఏమనుకుంటారంటే మీ జాతకాలు ముందర పెట్టుకుని సూర్యగ్రహం గురించి మాత్రమే పరిశీలించడం మొదలు పెడతారు. అది కాదు. సూర్య కర్మ రిజిస్ట్రీ అంటే సూర్యగ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీని చెప్పగలిగే నక్షత్రాలు కరెక్ట్గా 4 ఉంటాయి. అవి ఏమిటంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర. అంటే ఆశ్లేష, అశ్విని, పూర్వభద్ర, అనురాధ ఈ 4 నక్షత్రాలు కూడాను సాధారణ జ్యోతిష్యులు చెప్పినట్లుగా చెప్తే అవి ఒక్కొక్క గ్రహ అధీన నక్షత్రాలుగానే మనం పరిగణిస్తాం. బాగా గమనించండి, అశ్విని అనే నక్షత్రము మేషము అనే భావంలో ఉంటుంది. అదేవిధంగా ఆశ్లేష అనే నక్షత్రం వచ్చి కర్కాటకంలో ఉంటుంది. అనురాధ నక్షత్రము వృశ్చికములో ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం అనేది కుంభములోనూ ఉంటుంది, మీనములోనూ ఉంటుంది.
అంటే మొత్తం మీద ఇక్కడ 5 భావాలు, భావాధిపతులు మనం తీసుకున్నట్లయితే, ఆ భావాలకు ఉన్నటువంటి భావాధిపతులుగా తీసుకున్నట్లయితే దీనికి వర్తిస్తుందని మనం భావిస్తుంటాం. కానీ అశ్విని నక్షత్రం అనేది కేతు అధీన నక్షత్రం అని, ఆశ్లేష అనేది బుధుని అధీన నక్షత్రం అని, అనురాధ అనే నక్షత్రం వచ్చి శని అధీన నక్షత్రం అని, పూర్వభద్ర అనే నక్షత్రం గురువు యొక్క అధీన నక్షత్రం అని మీకు ఇంతవరకు తెలుసుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఒక కుటుంబంలో ఈ 4 నక్షత్రాలలో ఏ ఒక్క నక్షత్రంలో ఎవరు పుట్టి ఉన్నా, కుటుంబం అంటే మీ ఇంట్లో ఉంటే నలుగురు గురించి కాదు, 2 జనరేషన్స్ తీసుకుంటాం మనం. అంటే మీకున్నటువంటి అమ్మ సైడు, అమ్మతో పుట్టినటువంటి వారు, అమ్మ నాన్న, నాన్నకు సంబంధించిన వాళ్ళు, నాన్నకు అమ్మ నాన్న, మీరు మీతో పుట్టిన వాళ్ళు, ఇలాగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒకరు అశ్విని నక్షత్రంలో పుట్టుంటే అదే కుటుంబ పరంపరలో, వంశంలో ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు కానీ పుట్టుంటాయి. ఖచ్చితంగా ఆ జననం అనేది జరిగి ఉంటుంది. లేదండి మాకు అలాగేం లేదని కొంతమంది అన్నా కానీ దాన్ని ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది. మీకు ఇంతవరకు మన గొప్ప వాళ్ళు నేర్పించినటువంటి విషయం ఏమిటంటే రాశిని గురించి మాత్రమే చూపించారు, రాశిపడి నక్షత్రం గురించి మాత్రమే ప్రస్తావించారు. కానీ రాశి అనేది మన శరీరం గురించి తెలియజేస్తే, లగ్న పాయింట్ అనే నక్షత్రం ఉంటుంది, అది మన యొక్క ప్రాణము, మన యొక్క ఉనికిని తెలియజేస్తుంది. అదేవిధంగా లగ్నానికి ఒక అధిపతి ఉంటారు, అధిపతి వెళ్ళి తీసుకున్నటువంటి నక్షత్రం ఒకటి ఉంటుంది. ఆ నక్షత్ర కర్మ రిజిస్ట్ని బట్టి మీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్థితిని తెలియజేస్తుంది. కాబట్టి ఈ 3 విషయాలని మనం పరిగణలోకి తీసుకొని జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్గా. నిక్కచ్చైనటువంటి విలువలతో కూడినటువంటి జ్యోతిష శాస్త్ర విశ్లేషణ అనేది మా దగ్గరికి వచ్చినటువంటి వారికి చేయడం ఉంటుంది. దాన్ని రికార్డు కూడా చేసుకోమని చెప్తాం. దాని లాగానే మీరు ప్రయాణం చేయండి, ప్రవర్తించండి, సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుందని చెప్తాం. అయితే ఒక కుటుంబంలో ఆశ్లేష నక్షత్రంలో ఒకరు పుట్టినా లేదా ఇంకొక నక్షత్రంలో పుట్టినా మిగిలిన 2 నక్షత్రాలు కనెక్ట్ అయి ఉంటాయి. అప్పుడు రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రాలను కూడా పరిగణలోకి తీసుకోండి అంటాం. అలా చూసినటువంటి వారికి మనం చెప్పే సబ్జెక్టు బాగా అర్థమవుతుంది. కొంతమందికి మాకు అర్థమే కావట్లేదు అంటున్నారు, అదే వాళ్ళ యొక్క నాలెడ్జి మేము చెప్పేదానికి అందుకోలేకపోతున్నారని దాని అర్థం. అయితే ఇప్పుడు మనము ఒక కన్క్లూషన్కి వచ్చాం. అంటే ఏంటంటే ఈ అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు అనేది సూర్యకర్మ రీషిని కలిగి ఉంటారు అని అనుకున్నాం. అయితే ఈ 4 నక్షత్రాల్లో ప్రపంచంలో ఎన్ని కోట్ల వేల మంది అయినా పుట్టి ఉండని వారికి రాబోయే ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందాలంటే సూర్యగ్రహ కర్మ దోషం అనేది ఏ విధంగా వారిని ముందుకు నడిపిస్తుంది, మనకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, ఎలాంటి మార్గదర్శకాన్ని అది ఏర్పాటు చేస్తుందని తెలుసుకుని కానీ ముందుకెళితే రాబోయే కాలంలో సమస్యలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉంటేనే వారికి సూర్యకర్మ రిష్టి ఉన్నట్లు అంటే అది కాదు. లగ్నంలో కేతు ఉన్నటువంటి వారికి, లగ్నాధిపతి వెళ్ళి కేతుతో కలిసి ఉన్నటువంటి వారికి వారి జాతకంలో పరిశీలించినప్పుడు లగ్నము ఏదైనా కానీ ఆ లగ్నాధిపతి వెళ్ళి మీనంలో ఉన్నటువంటి వారికి, లేదా లగ్నము లేదా రాశి మీనరాశి మీనలగ్నంగా ఉన్నటువంటి వారికి లగ్నములోనే 12వ భావం 12వ భావాధిపతి లేదా లగ్నాధిపతి వెళ్ళి 12వ భావం 12వ భావాధిపతితో సంబంధపడి ఉన్న ఇన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని ఒక జాతకాన్ని మనం చూసిన వెంటనే వీరికి సూర్యకర్మ రిజిస్ట్రీ ఉంది అనేది మనం అంటాం. అయితే ప్రథమ వివాహం గురించి మనం చర్చించేటప్పుడు ఒకటి రాశిపడిన నక్షత్రాన్ని కానీ, అలాగే రెండవ విషయం ఏమిటంటే లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా మనం తీసుకుంటాం. ఒకరికి రాశిపడి నక్షత్రం ఒకటి ఉంటుంది, లగ్న పాయింట్ పడిన నక్షత్రం ఇంకొకటి ఉంటుంది. అప్పుడు రెండింటికి మనం 180 డిగ్రీల్లో ఉన్నటువంటి విషయాల్ని తీసుకొని వారికి 2 ఆప్షన్స్ ఇస్తాం. ఆ 2 ఆప్షన్లో కానీ 1, 2 నక్షత్రాలు కనెక్ట్ అవుతాయి. కొంతమందికి ఒక నక్షత్రంతోనే కనెక్ట్ అవ్వడము, అదేవిధంగా భావ సంబంధం కానీ, గ్రహ సంబంధం కానీ, కర్మ సంబంధము ఇలాంటివన్నీ కలిసినప్పుడు వారిని వివాహానికి వెళ్ళడానికి సిగ్నల్ ఇస్తాం, ఓకే చేసుకోమని చెప్తాం. ఆ రీతిలో ఈరోజు అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర ఈ 4 నక్షత్రాలలో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినప్పుడని
వారికి ప్రథమ వివాహంగా రావాలంటే అది రాశి నక్షత్రంగా ఉండని లేదా లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉండని ఇప్పుడు నేను చెప్పే విధానంలో కానీ మీరు ప్రయత్నించగలిగితే ఏ జ్యోతిష్యుని యొక్క అవసరమే లేకుండా మీరుగా మీ యొక్క బిడ్డల జాతకాలను కానీ లేదా ఇంకా మీరు ఇంతవరకు వివాహానికే వెళ్ళలేదన్నప్పుడు మీ జాతకాలని కూడా ముందర పెట్టుకొని కూడా పరిశీలించి ఒక చక్కటి నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా జీవితంలో పెళ్లి అయిపోయింది, తర్వాత వచ్చి ఉద్యోగ విషయం అయిపోయింది, చదువు అయిపోయింది, అన్ని నిర్ణయాలు అయిపోయిన తర్వాత ఈ శాస్త్రం అయితే మీకు ఉపయోగపడదు. ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే ఈ జ్యోతిష్ శాస్త్రము ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కానీ దీన్ని కానీ అప్లై చేయగలిగితే అక్యురేట్ రిజల్ట్స్ తీసుకొచ్చి ఇస్తుంది, మీ చేతిలో పెడుతుంది. ఆ తర్వాత బాధపడవలసిన అవసరమే లేదు. అలాంటి వారికైతే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కరెక్ట్ అండి, మీరు చెప్పినవన్నీ ఇప్పుడు మేము చూడగలిగినాము, ఇన్ని రోజులు మేము చూడలేకపోయినాము, ఇప్పుడు దీనికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా, పరిష్కారాలు ఉన్నాయా, రెమెడీస్ ఉన్నాయంటే దయచేసి మా దగ్గరికి రాకండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే పెక్యులర్గా మీ మనసులో పెట్టుకుని మా దగ్గర రావాలి. అంతేగాని జాతకాన్ని ఇలా ఇచ్చేసి మీరే చెప్పేయండి, ఏం చెప్తారో చెప్పండి అని మాత్రం దయచేసి మా దగ్గర రాకండి. అలాంటి కర్మాంతరమే లేదు. ఎందుకంటే అది జ్యోతిష్ శాస్త్రంలో ఆ విధానమే లేదు. కానీ మన వాళ్ళు అలాగా తయారు చేశారు మిమ్మల్ని. మీరేం చేయాలంటే మీరు పర్టికులర్గా ఈ సమయంలో నాకు ఈ అవసరం ఉంది, ఆ అవసరాన్ని తీర్చే విధంగా నా జాతకం పనిచేస్తుందా, అందుకు ఇది ఏమంటారు దీన్ని వర్కౌట్ అవుతుందా, సక్సెస్ గా నాకు అవకాశాన్ని ఇస్తుందంటే ఉంటే ఉంది అంటాం, లేదంటే లేదు, దీనికి ఈ మార్గంలో వెళ్తే మీరు సక్సెస్ లైఫ్ ని పొందుతారు అని చెప్తాం. కాబట్టి అశ్విని నక్షత్రము మేషములో ఉంటుంది. మేష రాశి కావచ్చు లేదా మేష లగ్నం కావచ్చు. అక్కడ నుంచి మనం 180 డిగ్రీలలో కనెక్ట్ చేస్తాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఇది సూర్యకర్మ రిష్టి కలిగినటువంటి నక్షత్రం. అంతేగాని కేతువాదీన నక్షత్రం అని మాత్రం దయచేసి భావించకండి. ఇక్కడ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో అది వేరే శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రంలో సర్వసాధారణ జ్యోతిషము అధీన నక్షత్రంగా తీసుకుంటాం. అయితే అశ్విని నక్షత్రానికి 180 డిగ్రీల్లో ఏ నక్షత్రాలు కనెక్ట్ అవుతాయో మనం చూస్తాం. అశ్విని నక్షత్రము 1, 2 పాదాలకి చిత్తా నక్షత్రము 3, 4 పాదాలని అది కనెక్ట్ చేస్తుంది. అదేవిధంగా అశ్విని నక్షత్రము 1, 2 అయిపోయినాయి కాబట్టి 3, 4 పాదాలు ఉంటాయి. అవి స్వాతి నక్షత్రము 1, 2 పాదాలని కనెక్ట్ చేస్తుంది. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఒక మగవారి జాతకంగా నిర్ధారణ చేయాలంటే లగ్నం పాయింట్ 1, 3 గాను, అమ్మాయిగా నిర్ధారణ చేయాలంటే 2 మరియు 4గా నిర్ధారణ చేసుకుని మనం ఈ యొక్క వివాహ ప్రాప్త విషయాన్ని తెలియజేయాలి. అంటే సూర్య దోషము కలిగినటువంటి వారికి వివాహ ప్రాప్తం ఎలా ఉంటుంది, అందులో ఒకటి వచ్చి అశ్విని నక్షత్రాన్ని మనం చెప్పాం. ఈ అశ్విని నక్షత్రానికి 180 డిగ్రీలో ఉన్నటువంటి వారిని ప్రథమ వివాహంగా మనం తీసుకుంటాం. నేను చెప్పేది అశ్విని నక్షత్రము అనేది మేషంలో ఉంటుంది కాబట్టి మేషంలో నుండి 180 డిగ్రీలో ఉన్నటువంటి భావం వచ్చి తుల కాబట్టి తులతో వివాహం చేయమని నేను చెప్పడం లేదు. ఒకవేళ అలాంటి కనెక్టివిటీ వస్తే నేను చెప్పే విషయంలో కానీ అది కనెక్ట్ అయితే అలా కూడా ముందుకెళ్ళండి. కానీ నక్షత్రానికి 180 డిగ్రీలో, డిగ్రీకి 180 డిగ్రీలో చూడాలి. అప్పుడు మాత్రమే ఇది కనెక్ట్ అవుతుంది. కాబట్టి అశ్విని నక్షత్రము 1, 2 పాదాలు, చిత్తా నక్షత్రము 3, 4 పాదాలని, అశ్విని నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2 పాదాలని కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చిత్తా అనే నక్షత్రం అనేది శుక్రకర్మారిష్టి కలిగి ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టుకుంటాం. ఆ తదుపరి ఏం చేస్తామంటే స్వాతి నక్షత్రం అనేది శనికర్మారిష్టి కలిగి ఉంటుంది కాబట్టి శుక్ర మరియు శనికర్మారిష్టిలో ఉన్నటువంటి వారితో మాత్రమే ఈ అశ్విని నక్షత్రం వారితో వివాహానికి అవకాశం ప్రకృతి కలిగిస్తుంది. ఇంతవరకు జరిగినటువంటి వివాహాలు పరిశీలించినప్పుడు కూడాను ఈ యొక్క సూర్యకర్మారిష్టి కలిగినటువంటి సూర్యదోషం కలిగిన అశ్విని నక్షత్రంలో ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారికి ఇక్కడి నుంచి భాగస్వామి ఎత్తుక్కుంటూ వస్తుందంటే ఒకటి శుక్రకర్మ, రెండోది శనికర్మ. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రానికి వెళ్దాం. ఆశ్లేష నక్షత్రం కర్కాటకంలో ఉంటుంది. అక్కడ కర్కాటకంలో ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో అక్కడ నుంచి 180 డిగ్రీలో మనం చూసినట్లయితే ఇది మకరంలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రాన్ని కనెక్ట్ చేస్తుంది. అదేవిధంగా ధనిష్ట నక్షత్రాన్ని కనెక్ట్ చేస్తుంది. ఆశ్లేష నక్షత్రము 1, 2 పాదాలు, శ్రవణ నక్షత్రం 3, 4 పాదాలని తాకుతుంది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రము 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలని తాకుతుంది.
ఇక్కడ మళ్ళీ గమనించండి, ఈ శ్రవణ నక్షత్రం గాని ఆరుద్ర చిత్త ఈ 3 నక్షత్రాలు ఒక డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ శుక్రకర్మ రిషిని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఆశ్లేష నుండి 3, 4 పాదాలు ధనిష్ట 1, 2 తాకింది కాబట్టి ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలు శనికర్మ రిషిని కలిగి ఉంటాయి. కాబట్టి మళ్ళీ కూడాను ఇంతకుముందు అశ్విని నక్షత్రానికి ఏ విధంగానైతే 180 డిగ్రీల్లో కలిసినటువంటి శుక్రకర్మ శనికర్మ వచ్చిందో అదే విధంగా ఆశ్లేష నక్షత్రానికి కూడాను శుక్రకర్మ శనికర్మ రిజిస్టర్ ఉన్న నక్షత్రాలే కనెక్ట్ అయినాయి. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల వేల మంది అయినా ఉండని అశ్విని మరియు ఆశ్లేష నక్షత్రాలలో పుట్టినటువంటి వారు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వారికి రాబోతున్నటువంటి వస్తున్నటువంటి భాగస్వామి 2 కర్మల నుండి మాత్రమే వస్తుంది. అది మనం కనెక్ట్ చేసుకోవాలి. వచ్చినప్పుడు గుమ్మనుంటే వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఎవరితోనో ఒకరితో వివాహం అయిపోతుంది, వివాహ వ్యవస్థ చెడిపోతా ఉంది. అయితే శుక్రకర్మ రిజిస్ట్రీని చెప్పే నక్షత్రాలు ఏమిటంటే ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు. అదేవిధంగా శనికర్మ రిజిస్ట్రీని చెప్పే నక్షత్రాలు ఏమిటంటే ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలు. ఈ 2 నక్షత్రాలు అశ్విని మరియు ఆశ్లేష నక్షత్రాలకి ఈ 6 నక్షత్రాల వారితో వివాహానికి ప్రకృతి అంగీకరిస్తుంది, పర్మిషన్ ఇస్తుంది. దాన్ని మీరు చేజిక్కించుకోవాలి, అంటే తెలుసుకుని ముందుకెళ్ళాలి. దాంతోపాటు రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఈ 6 నక్షత్రాల కలయికతోనే ఉండాలి. కనీసం 1 నక్షత్రం కానీ 2 నక్షత్రాలు కానీ 3 నక్షత్రాలు కనెక్ట్ అయితే మంచిదని మనం చెప్తాం. అయితే కన్యా రాశి కన్యా లగ్నము ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది వచ్చే భాగస్వాములు ఎవరికి, అశ్విని నక్షత్రానికి కానీ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి. దాంతో పాటు మిథున రాశి మిథున లగ్నం కనెక్ట్ అవుతుంది. లేదా లగ్నాధిపతి వెళ్ళి ఆ జాతకం ఎదుటి వారి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి కన్నిలో గాని మిథునంలో ఉన్నారా చూడండి, టిక్ పెట్టుకోండి. లగ్నములోనే బుధుడు అనే గ్రహం ఉండేటట్టుగా ఉన్నటువంటి జాతకం వస్తుంది. లేదా లగ్నాధిపతి వెళ్ళి బుధునితో ఉన్నారా చూస్తాం, అలా ఉంటే అలా కూడా టిక్ పెట్టుకొని ముందుకెళ్ళొచ్చు. 1, 3, 6 కాంబినేషన్ ఉన్నటువంటి జాతకము మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. దాన్ని మీరు చక్కగా ఆప్షన్ నుండి ఒక ఆపర్చునిటీగా మార్చుకోవాలి. ఇదే మీ బౌండరీ, వేరే బౌండరీలోకి వెళ్ళకూడదు. అలా వెళ్తే మీకే నష్టం, వివాహ ప్రాప్తం అనేది దెబ్బతింటుంది. అప్పుడు సూర్యగ్రహ దోషము అంటే సూర్యుని యొక్క కర్మ దోషం అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే మీరు బౌండరీని దాటేస్తారో అప్పుడు బౌండరీని దాటినంత వరకు సూర్యకర్మ దోషం అనేది మిమ్మల్ని ఏం చేయదు, చక్కగా పనిచేస్తా ఉన్నాడు ఇతను, ఓకే అతని హద్దుల్లో ఉన్నాడని వదిలేస్తుంది. ఇది ఇంపార్టెంట్. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ నేను శనికర్మ రిషి శుక్రకర్మ రిషి అన్నాను కాబట్టి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, అపోనెంట్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే హెవీ మెషిన్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ స్క్రాప్, స్టీలు, ఐరన్, అలాగే మెకానికల్ సంబంధమైన వృత్తుల్లో, ఆటోమొబైల్స్ కానీ ముఖ్యంగా గ్యాస్, పెట్రోలియం, వంట నూనె సంబంధమైనటువంటి వృత్తుల్లో లాయర్లుగా ఉన్న వాళ్ళు, డెంటిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళు, ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కనెక్ట్ అవుతారు. దాంతోపాటు గ్రాఫిక్స్, యానిమేషను, మల్టీమీడియా, ముఖ్యంగా చెప్పాలంటే విజువల్ టెక్నాలజీ అంటారు. విజువల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, టెక్స్టైల్ బిజినెస్, ఆ తర్వాత బ్యూటీ పార్లర్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్, గృహోపకరణం సంబంధమైనటువంటి వాటిని అన్నింటిని కూడా చేసే వ్యక్తుల ఫ్యామిలీ దగ్గర నుండి మీకు వచ్చే భాగస్వామి ఉంటారని మనం చెప్తాం. తదుపరి సూర్యకర్మ రిషి కలిగినటువంటి అనురాధ మరియు పూర్వభద్ర. మొదట అనురాధ నక్షత్రాన్ని తీసుకుందాం. ఈ అనురాధ నక్షత్రం వృశ్చికలో ఉంటుంది. అక్కడ నుంచి మనం 180 డిగ్రీలో కనెక్ట్ చేసినప్పుడు అదేం చేస్తుంటే వృషంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే రోహిణి నక్షత్రాన్ని కనెక్ట్ చేస్తుంది, అదే విధంగా కృత్తిక నక్షత్రాన్ని కనెక్ట్ చేస్తుంది. అంటే అనురాధ నక్షత్రము 1, 2 పాదాలు, కృత్తిక నక్షత్రము 3, 4 పాదాలని కనెక్ట్ చేస్తే, అదేవిధంగా అనురాధ నక్షత్రము 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2 పాదాలని కనెక్ట్ చేస్తుంది. అక్కడ బుధకర్మ మరియు కుజకర్మలు వస్తా ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు పూర్వభద్ర నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభంలో ఉంటాయి. అక్కడి నుంచి చూసినట్లయితే కుంభంలో ఉన్నటువంటి 1, 2 పాదాలు పూర్వభద్ర నక్షత్రాలు సింహభావంలో ఉన్నటువంటి పుబ్బా నక్షత్రము 3, 4 పాదాలని కనెక్ట్ చేస్తే పూర్వభద్ర నక్షత్రము 3వ పాదం కుంభము నుండి సింహంలో ఉన్న ఉత్తర పాదం 1వ నక్షత్రాన్ని కనెక్ట్ చేస్తుంది, అంటే తాకుతుంది. అప్పటికే మీకు అర్థమైపోతుంది అక్కడ కుజకర్మ మరియు బుధకర్మ ఉందని. ఒకవేళ ఆ పూర్వభద్ర నక్షత్రం మీనంలో 4వ పాదం ఉంది కాబట్టి అక్కడ నుండి చూసినట్లయితే అది కన్యలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రము 2వ పాదాన్ని కనెక్ట్ చేస్తుంది, అక్కడ కూడా బుధకర్మ వచ్చింది.
కాబట్టి మొత్తం మీద ఈ యొక్క అనురాధ నక్షత్రానికి కానీ పూర్వభద్ర నక్షత్రానికి కానీ బుధకర్మ రిష్టి కలిగినటువంటి వారితో కానీ మరియు కుజకర్మ రిష్టి ఉన్నటువంటి వారితో వివాహం ప్రాప్తం అనేది ఉంది. అది మీకు ఛాన్స్, అది ఒక ఆప్షన్. అంటే ఏమిటి? కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు మరియు ఉత్తర, రోహిణి, పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారితో వివాహానికి ఈ ప్రకృతి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. మీ దగ్గరికి వస్తూనే ఉంటాయి, అలాంటి అవకాశాలు వస్తుంటాయి. కానీ మీకు తెలియదే, ఇలా సెలెక్ట్ చేయాలని తెలియదే. అందువల్లే కదా మీరు ఇబ్బంది పాలవుతున్నారు. దానిని మేము గైడ్ లైన్ గా మీకు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా మీకు అందించడం అనేది జరుగుతూ ఉంది. అప్పుడు 2 కర్మారిష్లు వచ్చాయి. శని కర్మారిష్టి, కుజకర్మ. అప్పుడు 2 కర్మారిష్లు వచ్చాయి. ఒకటి కుజకర్మారిష్టి, రెండోది ఏమిటంటే బుధకర్మారిష్టి. కుజకర్మారిష్టి కలిగిన నక్షత్రాలు ఏమిటంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. బుధకర్మారిష్టి కలిగిన నక్షత్రాలు ఏమిటంటే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు. రాశిపరి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ, లగ్నాధిపతి పని నక్షత్రం కానీ ఉండే వారికి మీరు కరెక్ట్ గా సూట్ అవుతారు. సూటబుల్ స్టార్స్ అవి. అది మనం మొదట చెప్తాం. అయితే రాశి ఏమిటి, లగ్నం ఏమిటంటే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తామంటే ముఖ్యంగా కుంభరాశి కుంభలగ్నము, కర్కాటక రాశి కర్కాటక లగ్నాన్ని తీసుకోమంటాం. ఈ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా కానీ మీరు టిక్ పెట్టుకుని వెళ్ళొచ్చు. లేదా లగ్నాధిపతి వెళ్ళి కర్కాటకంలో కానీ కుంభంలో ఉన్నారా, లేదా లగ్నంలోని శని అనే గ్రహం ఉన్నారా, లేదా లగ్నాధిపతి వెళ్ళి శనితో కలిసి ఉన్నారా, ఏదో ఒక భాగంలో చూడమంటాం. అలా ఉన్నట్టే హ్యాపీగా వెళ్ళొచ్చు. దాంతో పాటు 1, 4, 11 కాంబినేషన్ భావా సంబంధము, 1, 4, 1, 11, 1, 4 భావాధిపతులు 11లో, 11, 4 అధిపతులు 1లో ఉండడము, ఇట్లా మ్యాట్రిక్స్ కాంబినేషన్ 1 ఉన్న వివాహానికి వెళ్ళండి అంటాం. వీళ్ళ కుటుంబంలో ఎవరుంటారు ఏమిటి అంటే సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ ఇలాంటి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వారు, వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు, ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, చార్టెడ్ అకౌంట్స్, తర్వాత బ్యాంకు, ఫినాన్స్, లిటరేచర్, తర్వాత వచ్చి చార్టెడ్ రిజిస్ట్రార్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు, రైటర్ గా ఉన్నటువంటి వాళ్ళు, డాక్యుమెంటరీ రైటర్ గా ఉన్నటువంటి వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు, జ్యోతిష్యులు కూడా ఉంటారు. కావాలంటే ఇక్కడ నుండి మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక కన్క్లూషన్కి వస్తాం. అంటే అశ్విని, ఆశ్లేష అనే ఈ 2 నక్షత్రాలు సూర్యుని యొక్క కర్మ దోషం కలిగి ఉన్నప్పటికీ వివాహాన్ని చక్కగా మీరు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే, ఆ దోషం మీద పని చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా శని కర్మ, శుక్ర కర్మ రీషి ఉన్నటువంటి వాళ్ళతో వివాహానికి వెళ్ళండి. అదేవిధంగా అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలలో పుట్టినటువంటి వారు, సూర్య కర్మ దోషము కలిగినటువంటి వారు వివాహాన్ని చెడుచుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీరు చేయవలసింది కుజకర్మ మరియు బుధకర్మ రీషి ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళండి అంటాం. కావాలంటే ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత ఎన్నో వేల మంది ఆల్రెడీ వివాహం జరిగి ఉంటుంది సూర్యకర్మ దోషం ఉన్నటువంటి వారికి. అయితే వాళ్ళు కానీ నేను చెప్పిన విధానంలో కానీ వివాహానికి వెళ్ళుంటే వారిని ఈ సూర్యకర్మ దోషం అనేది పీడించదు, ఇబ్బంది పెట్టదు అని చెప్తుంటాం. ఇది జనరల్ గా నేను చెప్తున్నటువంటి అంశాలు. ఇంకా వ్యక్తిగత జాతకాన్ని మన దగ్గర తీసుకొచ్చినప్పుడు వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, డూస్ డోంట్స్ చెప్తాం. ఈ సూర్యకర్మ రీషి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఏమి చేయకూడదు. వారు ఇప్పటికే కొన్ని విషయాల్లో తప్పుడు అడుగులు వేస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తే దాని నుండి బయటకు రావడానికి కొద్ది కాలంలోనే ఇబ్బందికరమైన జీవితం నుండి బయటకు రావడానికి అవకాశం అనేది ఆ రియలైజ్ అవ్వడం వల్ల, అంటే పశ్చాత్తాపం వలన మీకు ఎలాంటి మంచి జరుగుతుందని కూడా చెప్తాం. అదే విధంగా ఒక జాతకంలో మనం పరిశీలించినప్పుడు అశ్వినిలో గాని, ఆశ్లేష నక్షత్రంలో గాని, అనురాధ నక్షత్రంలో గాని, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారికి రాబోయే భాగస్వామి ఏ యొక్క వృత్తుల్లో ఉండే వాళ్ళు వస్తారని చెప్పడానికి వీరి జాతకంలోనే 4, 12 భావాలతో, భావాధిపతులతో ఎలాంటి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వస్తారని చెప్తాం. అయితే సూర్యకర్మ రీషి ఉన్నటువంటి వారు ఈ 4 నక్షత్రాల్లో పుట్టినప్పుడు వీరు ఒక అడ్మినిస్ట్రేటర్ గానో, లేదా మంచిగా ఒక వైద్యుడు గానో, లేదా పొలిటీషియన్ గానో, తండ్రి వృత్తి చేసిన వాళ్ళు గానీ ఎక్కువగా ఎన్నుకుంటారు. అలా ఉన్నప్పుడు వీరికి రాబోయే భాగస్వామి జాతకం మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అనుకుందాం. ఈ అశ్వినిలోనో, ఆశ్లేషలోనో, అనురాధలోనో, పూర్వభద్రలో నక్షత్రంలో మీరు పుట్టారు. నేను చెప్పేది యూనివర్సల్ ఫార్ములా. మీరు నేను చెప్పిన 4 వృత్తుల్లో ఏదో ఒక వృత్తిని మీరు స్వీకరించారు. ఒక డాక్టర్ గా ఉన్నారు, లేదా మెడిసిన్, డాక్టర్ అంటే మెడిసిన్ లో ఉన్నట్టు లెక్క. ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, అది నర్స్ కావచ్చు, లేకపోతే ఒక
మెడికల్ షాప్ పెట్టుకోండొచ్చు, నాటు వైద్యం చేస్తుండొచ్చు, ఏదైనా కావచ్చు, అది వైద్యం అనమాట. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ లో ఉండడం, ఒక మేనేజర్ గా కావచ్చు, ఒక సూపర్వైజర్ కావచ్చు, ఒక ఎండీగా కావచ్చు, ఒక పెద్ద కంపెనీలో అతనికి మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వారు, ఒక అడ్మినిస్ట్రేషన్ లో పనిచే ఐఏఎస్ ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వారు కానీ దాన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారు. అదేవిధంగా పొలిటీషియన్ గా ఉన్నటువంటి సర్పంచ్ దగ్గర నుండి, వార్డు మెంబర్ దగ్గర నుండి పొలిటీషియనే. వెంటనే పొలిటీషియన్ అంటే ఎమ్మెల్యేనో సీఎం అనుకోకండి. అదేవిధంగా తండ్రి వృత్తిని చేస్తున్నారు, తండ్రి ఏ వృత్తిలో చేస్తున్నాయి, అది వ్యవసాయమైనా కానీ ఇతను మళ్ళీ వ్యవసాయం చేస్తుంటారు. ఇలాగా ఒక చిన్న కొట్టు పెట్టుకుంటారు, ఆ కొట్టుని ఇతనే కంటిన్యూ చేస్తుంటారు. దీన్నంతా ఏమంటారంటే తండ్రి వృత్తిని కంటిన్యూ చేయడం అంటారు. ఈ 4 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నటువంటి వారికి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉన్నా, లేదా రాబోయే కాలంలో మ్యారేజ్ కావాలనుకున్నా, వస్తున్నటువంటి భాగస్వామి జాతకంలో మీరు కావాలంటే చూడండి, 4 మరియు 12 భావాలు, భావాధిపతులు 6వ భావము 6వ భావాధిపతితో సంబంధపడి ఉంటాయి. అంటే 4లోనే కేతు గాని 12లో కేతు ఉండడము, 4వ భావాధిపతి 6తో సంబంధపడము, 6వ భావాధిపతి 12తో సంబంధపడము, లేదా 4, 12 భావాధిపతులు డైరెక్ట్ గా వెళ్లి అశ్విన, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవడము, ఇవి ఖచ్చితంగా జరిగి ఉంటాయి. అప్పుడు మాత్రమే మీరు చేస్తున్నటువంటి వృత్తికి తగినటువంటి భాగస్వామి మీకు వచ్చిందంటే నిరూపణ. ఇలాగా మనం చెప్పే ప్రతి ఒక్క విషయం కూడాను దగ్గరగా కనెక్ట్ అవ్వాలి లైఫ్ కి. అంతేగాని ఈ గోచారం ఇలా జరిగింది కాబట్టి ఇన్ని ఫలితాలు వచ్చేస్తాయి, మీరు కోటీసులు అవుతారు, జనవరి 1 కి మీరు పలానా గుడికి వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే ఇంతకుముందు డిసెంబర్ 31 కి ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మంచిగా మీరు కోటీసులు అయిపోతారని చెప్పే విషయాలు కరెక్ట్ కావు కదా. మనలో మార్పు రావాలి. మనకు భగవంతుడు ఏమిచ్చాడు దానిని మనం కరెక్ట్ గా తెలుసుకోగలిగినామా, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్, ఒకవేళ పాజిటివ్ ఉంటే దాన్ని ఆచరిస్తాము, నెగిటివ్ ఉంటే అక్కడికి వదిలేద్దాము అని చెప్పగలిగే శాస్త్రం ఏదైనా ఉంది అంటే ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ అని మాత్రం నేను గట్టిగా విశ్వసిస్తా. ఇది నా అభిప్రాయం. ఎవరికి వారు గొప్ప వాళ్ళే కాదంటలేదు, కానీ నా వరకు నేను చెప్తున్నటువంటి అంశాలు మీ జీవితంలో మీ యొక్క జాతకాలలో పరిశీలించుకున్నప్పుడు అది 100కు 1000% కనెక్ట్ అవుతుందా, అప్పుడు మీరు కూడా నమ్మి తీరాల్సిందే కదా. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.